రాజమహేంద్రవరం రూరల్లో తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతగా అంగన్వాడీ ఆశా వర్కర్లు ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆశా అంగన్వాడీల పిల్లలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. మంత్రి లోకేష్ నాయకత్వంలో విద్యారంగంలో సమూల మార్పులు వస్తున్నాయని చెప్పారు. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ ఏ ముఖం పెట్టుకొని పాదయాత్ర చేస్తారని విమర్శించారు. రాష్ట్రాన్ని సంక్షేమ రంగంలో అద్వితీయంగా ముందుకు నడపడమే కాదు, అభివృద్ధి పందాల్లో కూడా అద్వితీయంగా నడపడం, పారిశ్రామికీకరణ ద్వారా ఉపాధి లభించే లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాం. విద్యా వైద్య రంగంలో గణనీయమైన ప్రగతి సాధించడం కోసం ఈ రోజున లోకేష్ గారి నాయకత్వంలో సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతున్నాం. ఇవాళ ఏదైతే గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ప్రతి తల్లికి ఎంతమంది అయితే బిడ్డలు చదువుకుంటున్నారో వారందరికీ కూడా ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, 5గురున్నా, 7గురున్నా కూడా వారికి సంక్షేమ పథకాలు అందేలాగా తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సరం 10,000 కోట్ల రూపాయలతోటి 67 లక్షల మంది పిల్లలకి వారి తల్లుల్లో 47 లక్షల మంది తల్లులకి ఖాతాలో వేసాం. మరలా ఈ సంవత్సరం కూడా దాదాపుగా 67 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. 10,120 కోట్ల రూపాయలకు వెచ్చించి ప్రతి తల్లుల ఖాతాలో డబ్బులు వేయడం జరుగుతోంది. ఈ తరహా వినూత్నంగా ఎవరైతే అసంఘటిత రంగంలో ఉండి సరైన జీతభత్యాలు లేవో అలాంటి ఆశా వర్కర్లకి, అంగన్వాడీ వర్కర్లకు కూడా తల్లికి వందనం వర్తించేలాగా చేయటం, ఎక్కడైతే అధిక కరెంటు బిల్లుల వల్ల నష్టపోతున్నారో వాళ్ళను కూడా సరైన విధానంలో సరి చేసుకొని వారికి కూడా అవకాశం ఇవ్వాలన్న లక్ష్యంలో ప్రభుత్వం నిర్ణయించింది. దాన్ని సర్వే ఎన్యూమరేట్ చేసుకోమన్నాం. కరెంటు బిల్లులు అధికంగా ఉన్నాయన్న భావంలో నష్టపోకుండా చూడటం కోసం కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని సవినయంగా మనం చేస్తూ ఈ రోజున విద్యారంగంలో ఒక సమూలమైన మార్పు జరుగుతోంది. పాఠశాలలో సౌకర్యాలు మెరుగుపరచడంలో కానీ, లేక గురుకుల పాఠశాలలో కానీ, రెసిడెన్షియల్ హాస్టల్స్లో కానీ వారికి ఎన్నో మంచి సౌకర్యాలు కల్పించడం, నాణ్యమైన వస్తువులు ఇచ్చే